హలో బాబా ఏడున్నారా? ఏడుంటారా పన్న ఇంట్లో ఏమైంది? చిన్న పని పడ్డది మావ నీతోని. అరే పైసలు అయితే లేవురా మరి నా దగ్గర. పైసలు కాదురా పోగా చెప్పేదినవా? ఎప్పుడు పైసలు 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 అంటావు. ఎందుకు కుక్క నుక్తా కైకాయ అన్నట్టు వస్తున్నావు? దయలంగా రాత్రి ఇట్లా పుట్టినవేంది? కూల్ గిన్నరా పొట్టి, చిన్న పని పడ్డది. ఆ చాతలు మీకు పని చేస్తే ఉండు లవడే పని లేదు పూకులేదు కానీ రాత్రి పూట ఫోన్ చేసి అది ఉన్నది ఇది ఉన్నది. పొట్టి 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 చెప్పేది రా. మేము లేచిపోతున్నావురా. లేచిపోవడా అంటేందిరా? అదేరా నేను నా పోరు లేచిపోతున్నావు, ఇంట్లో ఒప్పుకోవట్లేదు. ఒప్పుకోకపోతే లేచిపోతారా గుదాగిలోడా? ఏం చేయమంటావు మరి? పొద్దుటి పొట్టకు మాపడి బట్టగానే బతుకులరా మనకి లవ్వు లవడా ఎందుకు చెప్పు? వాళ్ళ అయ్య గిట్ల గుద్దల పురుగు మెసిలింది అనుకో, నీ గుద్దల షాక్ పెట్టి జీవితాడు. అట్లా అనకు మావ, నీకు పుణ్యం ఉంటది. సచ్చిని కడుపున కొడతా, ఏదో చేయరా ప్లీజ్ రా. నీకు దండం పెడతా. నాకెందుకు ఫోన్ చేసినారు నువ్వు? అట్లా కాదురా, నువ్వు తప్ప నాకెవరున్నారు చెప్పు. కట్టెకు పెండ పోసి మనిషి కింద పోసినట్టు పోయటాన్ని ఓక ఈయన కుద్దరు రాతిందేంగా. నాకు మళ్ళీ బీప్ దెంగతా. నువ్వు ఫోన్ పెట్టరా, నువ్వు ఫోన్ పెట్టి ఎవరికన్నా వెళ్తే నా ఇజ్జత్ పోతుందిరా. మావ నీకు దండం పెడతాను, నీకు కాలు మోగుతా ప్లీజ్. అరే నువ్వు నాకు ఫోన్ చేసిన పెద్ద మనుషులకు తెలిసింది అనుకో, నా పిచ్చలు విసుకుతారా. ఆ పూర్వోళ్ళు అసలే కంట్రీ లాంజోడుకు. ఇప్పుడు నువ్వు సాక్షి సంతకం పెట్టలేదు అనుకో, ఇద్దరం మందాయి సత్తా నీ పేరు రాసి చెప్తున్నా. నీ గుద్దానికి అద్దలు తెంగ